ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఘనంగా విశ్వనట చక్రవర్తి SV రంగారావు జయంతోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. కాకినాడ నగరంలో పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు వెల్లడి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకొస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురికాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడదామని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలిచ్చారు. ఉప్పాడ గ్రామ తీర ప్రాంతంలో మొత్తం 84 ఎకరాల విస్తీర్ణంతో భూమి సముద్రంలో కలిసిపోయిందని జిల్లా సర్వేయర్ లక్ష్మీనారాయణ తెలిపారు. 60 ఎకరాలు కోతకు గురయ్యాక సర్వే ప్రారంభించిన తర్వాత మరో 20 ఎకరాలు సముద్రంలోకి వెళ్లిపోయిన విషయాన్ని వివరించారు. మొత్తం యూకొత్తపల్లి మండలం పరిధిలోని 8 తీర ప్రాంత గ్రామాల్లో 1360 ఎకరాలు కోతకు గురైన విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చెన్నై నుంచి ఉప్పాడ తీర ప్రాంత కోతపై పరిశోధన జరిపేందుకు వచ్చిన కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు మారిటైమ్ బోర్డు అధికారులను సముద్రపు కోతపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, MP ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ వర్మ, జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులతో కలిసి అధ్యయనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఉప్పాడ గ్రామ ప్రజలు, తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. మత్స్యకార మహిళలు పూల వర్షం కురిపించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 300 చిత్రాలకు పైగా నటించి విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచిన మహానటుడు SV రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కొనియాడారు. స్థానిక 5 బిల్డింగ్ సెంటర్ నందుగల SVR కాంస్య విగ్రహం వద్ద విశ్వనట చక్రవర్తి SV రంగారావు జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని స్వహస్తాలతో SVR కాంస్య విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, పెద్దలు జోహార్ SVR, జోహార్ SVR అంటూ
జోహార్ ఎస్వీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పూలాభిషేకం చేశారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతనానాజీ వాసిరెడ్డి యేసుదాస్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న మహానటుడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, యముడు, కీచకుడు, రావణాసురుడు, భీముడు, ఏ పౌరాణిక పాత్రలోనైనా ప్రేక్షకులను మెప్పించగలిగే మహోన్నతుడు ఎస్వీ రంగారావు అన్నారు. 3 దశాబ్దాలుగా 300 చిత్రాలకు పైగా నటించి విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచిన మహానటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. తదుపరి రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ చేతుల మీదుగా రంగస్థలం నటీమణులు చిత్తజల్లు కృష్ణవేణి, దువ్వూరి శేషకుమారి, కోసూరి విజయ, న్యూస్ రీడర్ సోనా, గన్ని నాగేశ్వరి, మహంతి రమణ, డాక్టర్ శిరీషలను పూలమాల, దుస్సాలువలతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా స్కూల్ చిన్నారులు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధించాలి, క్లాత్ బ్యాగులు మాత్రమే వాడాలని చేసిన నినాదం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బస్వా ప్రభాకర్ రావు, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, మాధవరపు పట్టాభిరామయ్య, జాజిబోయిన వెంకటేష్ నాయుడు, సిద్ధు, నూకరాజు, మాధవరపు తిరుమలరావు, అడపా ప్రకాష్ నాయుడు, రామదేవి సీతయ్య దొర, భావిశెట్టి ప్రసాద్, బీజేపీ స్పోక్స్ పర్సన్ తుమ్మల పద్మజ, భావిరెడ్డి నిరంజన్ నాయుడు, కర్ణాసుల సత్యనారాయణ, నూకల బలరాం, అడపాల సత్యనారాయణ, దొడ్డిపట్ల అప్పారావు, పేర్ని వెంకన్నబాబు, మావులూరి సురేష్, పెమ్మనబోయిన నాగబాబు, తిరుమలశెట్టి సుకుమార్, ఉమేష్, వాసిరెడ్డి జ్యోతికుమార్, ఎం లక్ష్మి, మిర్యాల హైమావతి, బండి భోగేశ్వరి, అనసూరి రాజకుమారి తదితర కాపు సద్భావన సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీరంగారావులో ఉన్న ఈజ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాగేశ్వరరావు ఆయనే చెప్పాడు. నాగేశ్వరరావు ఒకసారి అటువంటి నటుని ఒక విగ్రహాన్ని ప్రదర్శించడం వెళ్ళిపోవడం చాలామంది చేస్తుంటారు. కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మామయ్య గారు పెద్దలు మన జ్యోతి కృష్ణ గారు చైర్మన్గా ఉండి ముందు నడిపించారు. దాన్ని దాస్ గారు ఈవేళ దాకా బాబాయ్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈవేళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తున్నందుకు మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈవేళ ఐదు కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ మెర్చన్ ర్యాలీ కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టినందుకు చాలా సంతోషంగా. ఎస్వి రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పెద్దలు మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాల్లో కూడా అడిగాం మేము భారతరత్నం ఇప్పించాలని. ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి, మోడీ గారికి చెప్పి, నానాజీ అన్నయ్య గారు తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల భారతరత్నం బిరుదు ఇప్పించాలని చెప్పి సందర్భంగా అన్ని కోరుతున్నాం. ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్కులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు హామీ ఇచ్చారు. కాకినాడ నగరంలోని జన్మభూమి పార్కును మోడ్రన్ పార్కుగా పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. బుధవారం ఆయన జన్మభూమి పార్కును సందర్శించారు. అక్కడి సమస్యలను సందర్శకులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఒకప్పుడు మోడల్ పార్కుగా ఉన్న జన్మభూమి పార్కును మళ్లీ అదే తరహా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. పార్కు ఆవరణలోని టాయిలెట్స్లను మరమ్మతులు, వాకింగ్ ట్రాక్, ప్రహారీ అభివృద్ధి, శానిటేషన్ మెరుగుపరచడం వంటి అన్ని అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యంగా జన్మభూమి పార్కులో మాత్రమే ఉన్న బోన్సాయ్ ప్లాంటేషన్ సంరక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి రానున్న వారం రోజులు అవసరమైన అంచనాలు రూపొందించి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించేలా పార్కును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా క్రియాశీలకంగా పనిచేసి పార్కు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ వెంకట్రావు సూచించారు. కాగా పార్క్ ఆవరణలోని డ్రైనేజీని కూడా పరిశీలించి అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ పి సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ మాధవి, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, ఏఈ రమేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ చిన్న రిపేర్ చేయాల్సి ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక టైం పెట్టుకుని మేము వెంటనే చేస్తాం. చేసి అన్నీ మళ్ళీ ఒకప్పుడు ఏదైతే మోడల్ పార్కింగ్ ఉందో ఆ మోడల్ పార్కింగ్ చేయడానికని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మంచి అట్రాక్షన్ బాన్సాయ్ పార్క్. ఈ బాన్సాయ్ పార్క్ కూడా ప్రెస్టీజియస్ పార్క్ కాబట్టి దాని వెంటనే ఇమీడియట్గా దానికి టేకింగ్ కేర్ చేయమని చెప్పాం. వీటన్నిటితో పాటు మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం. అసోసియేషన్ ఫార్మ్ అయిందని చెప్పారు. ఈ అసోసియేషన్ షుడ్ బి యాక్టివ్ అండ్ దే షుడ్ ఆల్సో ఓనప్ చేసుకుని వాళ్ళ అసోసియేషన్ ఓనప్ చేసుకుంటే ఇంకా బెటర్ వేలో దీన్ని ఆర్గనైజ్ చేయవచ్చు. మేము దీనికి ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయించి నెక్స్ట్ వారం రోజుల్లో ఈ వర్క్ కూడా రిపేర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం.
ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నటువంటి ట్రీస్ ఉన్నాయో అటువంటి బ్రాంచెస్ అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవాళ రేపట్లోనే క్లీన్ చేస్తాం. అలాగే శానిటేషన్ మీద కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా వాకర్స్ ఒక అసోసియేషన్ కింద ఫార్మ్ అయ్యి దే షుడ్ ఆల్సో స్టార్ట్ మెయింటైనింగ్ దిస్ పార్క్ అన్నమాట. ఇందులో మనం రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నటువంటి భాగంలో ఇది 4వ పార్కింగ్ చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఒకప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మోడల్ పార్కింగ్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ది సేమ్ టైం ఒకప్పుడు దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేసేది ఉన్నారు. దాని పరంగా కూడా చర్యలు తీసుకుని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్పా చేయడానికి కూడా చర్యలు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జ్వరాలు ప్రబలే సీజన్ కాబట్టి ప్రజలంతా వేడి పదార్థాలను తీసుకోవాలని, అలాగే త్రాగునీటిని కాచి చల్లార్చి తీసుకోవాలని సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉంటే సమీపంలోని వైద్యులను సంప్రదించి తగు వైద్యాన్ని పొందాలని ఆయన సూచించారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలి. 1-2 అయినాయి కదా అని కూడా ఇంటి దగ్గర ఎవరు ఉండొద్దు. అలానే మనకి కాచి వడబోసిన నీళ్ళు అనేది తాగడం అనేది మంచిది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకి ఈ తొలకరి వర్షానికి మనకి వాటర్ అది కొత్తగా వస్తుంది కాబట్టి ఆ వాటర్ అనేది మనం ఖచ్చితంగా కాచి వడబోసుకుని తాగితే మనకి ఆరోగ్యకరంగా ఉంటాము. అలానే వేడివేడి పదార్థాలు అనేది తీసుకోవాలి. ఈ ఎన్వి అనేది కూడా ఈ కాలంలో కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. ఎక్కడన్నా నిల్వ ఉంచిన వాటర్ ఉన్నట్లయితే ఆ వాటర్ను కూడా మనం ఎవాక్యుయేట్ చేసేయాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వాటర్ నిల్వ ఉన్న వాటర్ వాడటం కూడా అంత మంచిది కాదు. నిల్వ ఉన్న వాటర్ అనేది కూడా మనం ఎవాక్యుయేట్ చేస్తూ ఉన్నాము. అలానే మనకి ఎవరికైనా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలని తెలియపరుస్తుంది. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా నాయకులు అనపర్తి వెంకటేష్, చిట్రా పాపారావు, దొడ్డి వీరేంద్ర డిమాండ్ చేశారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రాజ్ కుమార్ కార్యాలయంలో భారతీయ జనతా యువ మోర్చా నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్ర పాపారావు, గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా నాయకులు దొడ్డి వీరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తలారి అనిల్, మూర్తి, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా హిందువులు హింసకు పాల్పడతారని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా మేము ఖండించడం జరిగింది. మన హిందువులు అనేవాళ్ళు ఎవరికైనా సరే శాంతియుతంగా చేయడమే తప్ప ఎవరికి హింస పాల్పడడం అంటూ ఎక్కడా లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 1945లో ఎమర్జెన్సీ నియమించి అక్కడ ఎమర్జెన్సీలో సిక్కులను పోతపాత గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మా భారతీయ జనతా యువమోర్చా ద్వారా డిమాండ్ చేయడం. ఈయన పరాయి దేశపు సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాల కోసం ఈయనకి తెలియవు. అలాగే ఇతర ప్రపంచ దేశాల వ్యక్తులు కూడా భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తూ వాళ్ళు ఎంతో భారతదేశం యొక్క విలువను తెలుసుకుంటూ ఉన్నారు. అలాంటి రాహుల్ గాంధీ గారు భారతీయ దేశపు యొక్క హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయనతో పాటు మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా డిమాండ్ చేస్తుంది. హిందూ సమాజం కోసం మాట్లాడుతున్నారంటే ఎంత హిందూ ప్రేమ ఉందనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్లే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా మత రాజకీయాలు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేస్తూ ఈ భారతదేశంలో ఈ రోజు 2014 నుంచి ఈ క్షణం వరకు కూడా భారతదేశం మత రాజకీయాల్లో మత కల్లోలు అనేది జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే మత కల్లోలు అనేది జరిగాయి. అన్ని కూడా మత రాజకీయాల మీదే ఈ 60 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఊహించాల్సింది ఏంటంటే ఇలాంటి మత రాజకీయాలతో హిందూ సమాజాన్ని అవమానపరుస్తున్నారు. వెంటనే తక్షణం రాహుల్ గాంధీ గారి క్షమాపణ చెప్పకపోతే భారతీయ యువమోర్చా తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా భారీ ఎత్తున చేస్తామని తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తున్నారని పాయకరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పెద్దగుమ్మలూరు గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత పెన్షన్ పండుగ కార్యక్రమం సభను ఏర్పాటు చేసి అవాతాతలకు పెన్షన్ అందించడం జరిగింది. కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏవైతే హామీలను ఇవ్వటం జరిగిందో అవన్నీ త్వరలోనే నెరవేరుస్తామని, ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దశగా దూసుకెళ్లడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ మండల అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి 1000 రూపాయలు, 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు నెల పెన్షన్, 7000 రూపాయలు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందనేది పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు పెదగుమ్మలూరులో అన్న మనం ప్రోగ్రాం పెట్టుకోవాలి అన్న వెంటనే అమ్మ నా గ్రామంలో పెట్టుకోమ్మా, ఫస్ట్గా నా గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తే నాకు గౌరవంగా ఉంటుంది, మన అందరికీ కూడా బాగుంటుంది అని మన వినోదాన్ని చెప్పగానే వినోదాన్ని మీద నవీనాన్న మీద ఉన్న గౌరవంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెదగుమ్మలూరులో పెట్టుకోవడం జరిగింది. దానికి మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ అబ్జర్వర్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ లాలం కాశీనాయుడు గారికి, అన్న లాలం కాశీనాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు మన అబద్ధం గారికి, పెద్దలు వెంకటరాజు గారికి, జానకి శ్రీని గారికి, చిట్టిబాబు గారికి, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా అల్లు నరసింహమూర్తి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కష్టపడిన నాయకులు చాలా మంది ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు కానీ, అలాగే ఇక్కడ జిల్లా సెక్రటరీ గారు కానీ, ఈ 4 మండలాల అధ్యక్షులు, అలాగే మహిళా మండలి అధ్యక్షులు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాట ఏది కూడా తూచా తప్పకుండా అన్నీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. అలాగే 4000 పెన్షన్ మీకు ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో 2000, 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము అన్న ప్రకారంగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా అన్న మాట ప్రకారంగా 1000 రూపాయలు పెంచుతానన్నారు. వెంటనే 1000 రూపాయలు పెంచడము, అలాగే ఆయన నోటి నుంచి ఏ రోజైతే ఈ మాట వచ్చిందో మే, జూన్, ఈ 3 నెలలకి కలిపి ఈరోజు 7000 పెన్షన్ అనేది మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మేడం గారు లాస్ట్ టైం ఎలక్షన్లో చాలా వాగ్దానాలు చేశారు, కానీ అన్నీ కొంచెం టైం పడుతుంది. ప్రజలందరూ దయించి తెలుసుకుని మాకు చేయలేదని కంగారు ఏం పడద్దు, కొంచెం టైం తీసుకుని మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాము. ప్రజలకు త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా సజావుగా సరఫరా అయ్యేలా పగడ్బందీ చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా పథకానికి సంబంధించి కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సూరప్ప మంచినీటి చెరువులోని CW హెడ్ వర్క్స్ సురక్షిత మంచినీటి ట్యాంకును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలానికి సురక్షిత మంచినీటి సరఫరా చేస్తున్న వాకతిప్ప సూరప్ప మంచినీటి చెరువులోని CPW హెడ్ వర్క్స్ మంచినీటి చెరువు లేఅవుట్ గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు RWS అధికారులు వివరించారు. సూరప్ప చెరువు దగ్గర ఉన్న 7 MLD శాండ్ ఫిల్టరేషన్
పవర్ హౌస్, ఇతర ల్యాబ్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. వాటి పని విధానంతో పాటు తాగునీటి సరఫరా విధానం ఏ విధంగా చేపడుతున్నారో అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎంవి సత్యనారాయణ, డిపిఓ కె భారతి సౌజన్య, ఆర్టీఓ ఇట్ల కిషోర్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్వి రంగారావు విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ ఎంపీపీ వీరీసా, వైఎస్ఆర్సీపీ నాయకులు కురసాల సత్యనారాయణ, రావూరు వెంకటేశ్వర, జమ్మలమడక నాగమణి ఎస్వి రంగారావు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నరుకుర్తి రామకృష్ణ, నేమాం సర్పంచ్ రామ్దేవ్ సూర్యప్రకాశ్రావు, నేమాం చిన్న, పుల్లా కోటేశ్వరరావు, సూరాడ రాజు, కాకినాడ రూరల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఆయన ఆంధ్రదేశమే గర్వకారణం. ఆయన బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు వచ్చింది. ఆయన బాబు సెక్రటరీ ఆయన మన అందరూ కూడా అది ఒకటే కాకుండా అందరూ చెప్తారు ఇప్పుడు ఆయన ఆంధ్రదేశంలో పుట్టడం ఆంధ్రలో గర్వకారణం. అలాగే ఒక కాపుగా పుట్టడం కాపులందరికీ గర్వకారణం. ఆయన ఈరోజు అందరూ కూడా కాపులు గౌరవుతున్నారు. కాపులకి నిజంగా గర్వకారణం. తప్పకుండా ఈ రకంగా ఆయన మర్చిపోకుండా కాపులందరూ ఉంటారని మనసు భావిస్తూ నేను ఆయనకి నివాళులు నామల్ జంక్షన్లో ఉన్న అన్ని విగ్రహాలకి మరి పూలమాల వేయడం జరిగింది. మాతో పాటుగా మరి పూజలు పెద్దలు సత్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే జడ్పీటీసీ సభ్యులు శ్రీ రామకృష్ణ గారు, అలాగే సర్పంచ్లు అయితే ఎంపీటీసీ సభ్యులు కూడా రావడం జరిగింది. ఈరోజు అనేక కళాకారులు ఈరోజు ఎస్వి రంగారావు గారు చూసి ఆయన స్ఫూర్తితో వాళ్ళ నటనలో వారి ప్రతిభను చాటుకునే ఒక అవకాశం కల్పించారు ఆ రోజు ఎస్వి రంగారావు గారు. ఇప్పుడు వచ్చే నటులందరూ కూడా ఎస్వి రంగారావు ఏ విధంగా ఏ స్ఫూర్తితో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారో ఇప్పుడున్న నటులు కూడా మిగతా తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నారు. రంగారావు గారు అంటే ఎస్వి రంగారావు గారికి 106వ జయంతి సందర్భంగా నివాళించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ జరిగింది. ఆయన విశ్వనట చక్రవర్తి. ప్రపంచ సినీ మహాసభలు తాష్కెంట్లో జరుగుతున్నప్పుడు నర్తనశాలలో కీచక పాత్ర ధరించినటువంటి ఆ డైలాగ్ డెలివరీకి ఆయన నటనకే సంతోషించి విశ్వనట చక్రవర్తి అని చెప్పి ప్రపంచ సినీ సభల్లో తాష్కెంట్లో ఆయనకి సన్మానం చేసి భారతదేశ కళాకారుల కీర్తి ప్రతిష్టని నీలాకాశంలో ఎగ్రేటెడ్ చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎస్వి రంగారావు గారు అని మనం చేస్తాం. విశ్వనాథ చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ నుంచి శ్రీ కురసాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్వి రంగారావు గారి అభిమానులు అందరితో పాటు మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ జయంత్యోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. నాకు అవకాశం ఇచ్చిన కురసాల సత్యనారాయణ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. తనకు బళ్ల సూరిబాబు నుండి ప్రాణహాని ఉందని పోలీసు ఉన్నతాధికారులు దీనిపై స్పందించి వారిపై చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ కోరారు. కాకినాడలో శాంతినగర్లో గల సీకోటి అప్పలకొండ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి తనపైన తన కుటుంబంపైన జరిగిన దాడిని గురించి వివరించారు. ఇటీవల బహిరంగంగా పోలీసులు ఎదుట తనను చంపేస్తానని ఇచ్చిన మెసేజ్ ను సెల్ ఫోన్ లో చూపించారు. నేను కొనుక్కున్న డాక్యుమెంట్లు 4 డాక్యుమెంట్లు ఉన్న ఆస్తిని కొనుక్కంటే నాది లాగేసుకుని నా ఇంట్లోంచి పోలీసు వాడిని మున్సిపల్ వాడిని తీసుకొచ్చి ఖాళీ చేయించేసి ఏరేవాడికి ఆ ఇల్లు ఏరేవాడికి ఇచ్చేసాడు. ఎవరికి ఏనుగుపల్లి కృష్ణగౌడికి ఇల్లు ఇచ్చేసాడు. ఆ ఏనుగుపల్లి కృష్ణగౌడికి ఇల్లు ఓపెనింగ్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన వచ్చి ఓపెన్ చేశాడు. ఎంత అన్యాయమో చూడండి. మామూలు అన్యాయాలు కాదనమాట. నేను చంపాను. ఎస్పీ గారు ఒకటే నా ప్రాణరక్షణకు మీరే నన్ను చంపేస్తాను డైరెక్ట్గా మీ పోలీసుల దగ్గరే మాట్లాడుతున్నాడు. ఎస్పీ గారు మీరన్నా గతంలో ఎస్పీ గారికి 4-3 సార్లు ఇచ్చాను, నన్ను ఉత్తిపుందని కొట్టాడు. అన్ని వీడియోలు అన్నీ పెట్టాను. గతంలో ఎస్పీ గారికి పెట్టింది వీడియో ఇది చూడండి, ఎస్పీ గారి లెటర్ ఇది. కానీ ఎస్పీ గారు అప్పుడు ఎస్పీ గారు అదేని పోలీసు మన దానికి సంబంధించిన ఆఫీస్కు అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడన్నా సరే మీరు ఎస్పీ గారికి నేను లెటర్ ఇస్తాను, మీరన్నా ఈవేళన్నా నాకు రక్షణ కల్పించి ఆయన్ని
ఏ రకంగా మీరు ఇలా భయపెడితే అందరినీ కొడుతున్నాడు చేస్తున్నాడు. ఒక్కళ్ళు కాదండి, మా ఇంట్లో అందరినీ కొడేశాడు. మా చెల్లిని కొట్టాడు, మా కూతురిని కొట్టారు, నన్ను కొట్టాడు, మా తమ్ముడిని కొట్టి మా తమ్ముడు గారి పిల్లల్ని కొట్టాడు. ఎవరిని పడతానని కొడతా, ఇప్పుడు మంది అని చంపేస్తాను అంటున్నాడండి. ఎంత అన్యాయమో చూడండి. నా ఆస్తులు దబ్బేశాడు. నా ఆస్తులు దబ్బేసినట్టండి చాలా మందికి నేను కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. అయినా అధికారం పార్టీలో ఉన్నాడని ఏం చేయలేదు అతన్ని. మరి అలాగల మీరు ఎస్పీ గారు మీరే ప్రజలుగా చూసి ఇతని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సామాజిక బౌద్ధ ధమ్మంతో ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుందని సామాజిక బౌద్ధ ధమ్మం పుస్తక రచయిత సుమేధ బోధి తెలిపారు. తెలంగాణలో పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సామాజిక బౌద్ధ ధమ్మం పుస్తకం పరిచయం చేశారు. ఇది సోషల్ ఎంగేజ్ బుద్ధిజంగా ప్రపంచంలో చాలా, అంటే చైనా దేశం ఉన్నత స్థితికి వెళ్ళడానికి, వియత్నాం రీబిల్డింగ్కి ఈ కాన్సెప్ట్ని వాడారు. దీన్ని నేను తెలుగులోకి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉపయోగపడుతుందో 2 పార్ట్లుగా, ఒకటి బుద్ధుని జీవిత చరిత్ర, రెండవది దాన్ని ఎలా అప్లై చేయాలి దైనందిన జీవితంలో తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రచించి పబ్లిష్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దీన్ని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ వారు రిలీజ్ చేశారు. అనేక మంది సీనియర్ అడ్వకేట్స్, ఇతర జడ్జీల సమక్షంలో. దీన్ని నేను మీరు చదివి బాగా అర్థం చేసుకొని పర్పస్ ఆఫ్ ది లైఫ్ ప్రతి చోట ఆర్థికంగా అనేక సమస్యలు ప్రజలు మరి ఫేస్ చేస్తుంటే నా ఈ రిఫార్మ్ మూమెంట్, ధమ్మా సోలియర్ రిఫార్మ్ మూమెంట్, ఇంతకుముందు కూడా నేను చాలా కార్యక్రమాలు నిర్వహించాను. ఆ రిఫార్మ్ మూమెంట్ సంస్కరించుకోవడం ఎలాగా అనే దానికి నేను శ్రీ రామచంద్ర మిషన్ డాజీ గారితో, చిన్నజీయర్ స్వామి గారితో, తర్వాత బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్, దళిత ఆర్గనైజేషన్స్, ఇలా అందరితో నేను టైప్ చేసుకొని నేను ఈ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మొన్న ముఖ్యంగా శ్రీలంక వెళ్ళాను. నేను ఒక నెల రోజులు ఉన్నాను అక్కడ. ప్రభుత్వాన్ని నేను నా ప్రాజెక్ట్ ప్రపోజల్స్, ఇతర డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ద్వారా మన దేశంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళ యొక్క సపోర్ట్, పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్, ఇది ఈ మధ్య నేను చేసే యాక్టివిటీని. దీన్ని మీరు ఫాలో అయ్యి సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ మధ్వసభ కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి మృతికి సంతాప సూచకంగా సభ ప్రాంగణంలో కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వామి ఆశయాలకు అనుగుణంగా మధ్వసభ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్న భావన వ్యక్తం చేశారు. స్వామి ఆశయాలకు అనుగుణంగా సుధా పండితులచే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వామీజీ అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన రాచూరి రాఘవేంద్ర స్వామికి ఉత్తమ సద్గతి తప్పక కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం చతుర్మాస దీక్ష పూజలలో పాల్గొనడానికి మధ్యసభ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించి గురువుల దర్శనాన్ని, అనుగ్రహాన్ని ఇప్పించటంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు. గత 13 సంవత్సరాల కాలంలో మధ్వసభను ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు అందరి దృష్టిలో అగ్రస్థానంలో నిలబెట్టారని కీర్తించారు. ఇటీవల బృహతి సహస్ర యాగాన్ని అద్భుతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందిన స్వామి కలియుగ వైకుంఠమైన తిరుపతిలో స్వామివారి మెట్ల సన్నిధిలో భగవంతుని చేరుకోవడం విషాదమైనప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవిందములో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారని పలువురన్నారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి పరశురాం, కోశాధికారి వేముగంటి రాము, రాచూరి శేషగిరావు, మధ్వసభ పరశురాం ఆచార్యులు, యాదగిరి మధ్వేస్తో పాటు పలువురు సంతాప సభలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. కాకినాడ నగరంలో పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు వెల్లడి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ సూచన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.